హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 1/2 కేజీ చికెన్తో 6 కోడిగుడ్లు వేసి ఈజీగా టేస్టీగా చికెన్ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. ఇలా 1/2 కేజీ చికెన్లో 6 కోడిగుడ్లు వేసి కర్రీ చేసుకున్నట్టయితే రైస్లోకి, అలాగే చపాతీ, బిర్యానీలోకి, బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు సూపర్ టేస్టీగా చికెన్ కర్రీ తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా కోడిగుడ్లను ఉడికించుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో 6 కోడిగుడ్లు వేసుకున్న తర్వాత 1 గ్లాస్ నీళ్లు పోసుకుని 1 స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే కోడిగుడ్లు చక్కగా ఉడికి ఇలా ఉంటాయి. ఇప్పుడు కోడిగుడ్లు చల్లారిన తర్వాత పైన పీల్ తీసుకుని పెట్టుకోవాలి. కోడిగుడ్లను ఉడికించుకుని పీల్ తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు 1/2 కేజీ దాకా బోన్స్తో ఉన్న చికెన్ తీసుకుని సాల్ట్ వాటర్లో వేసి శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో 3 లేదా 4 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. అనాస పువ్వు, దాల్చిన చెక్క, జీలకర్ర, యాలకులు వేసుకుని వేగించుకోవాలి. మసాలాలు మంచి అరోమా వచ్చే వరకు వేగించుకోవాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పీల్ తీసి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ కోడిగుడ్లు గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి. రెండు 3 నిమిషాలు ఆయిల్లో వేగించుకున్నట్టయితే కోడిగుడ్లు చక్కగా వేగి ఈ కలర్లోకి వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు దాకా వేసుకోవాలి. ఇక్కడ 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. స్పూన్ ఉన్న దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇవి ఆయిల్లో చక్కగా వేగి ఇలా కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ కోడిగుడ్లు వేగించుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే స్పూన్ ఉన్న దాకా హోమ్మేడ్ చికెన్ మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వాటర్లో వేసి కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్టు గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 5-6 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ చికెన్ను ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. 5-6 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నట్టయితే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇందులో ముందుగా ఆయిల్లో వేగించి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసుకోవాలి. కోడిగుడ్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ దాకా వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకొని ఉప్పు, కారం, మసాలా అంతా కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి.
ఇప్పుడు మూత పెట్టి 20 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. చికెన్ కర్రీ ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చికెన్ కోడిగుడ్డు కర్రీ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా ఈ ప్రాసెస్లో 1/2 కేజీ చికెన్లో 6 కోడిగుడ్లు వేసి కమ్మగా టేస్టీగా చికెన్ కర్రీని ఓసారి ఈ ప్రాసెస్లో వండి చూడండి. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇలా ప్రిపేర్ చేసిన ఈ చికెన్ కర్రీ రైస్లోకి తిన్నా చపాతీలోకి తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.